హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగరాజు. మీరు చూస్తున్న రైతుకలం యూట్యూబ్ ఛానల్. మనకి ఈరోజు ప్రభుత్వం గవర్నమెంట్ వరి వద్దని చెప్తుంది. వరి సన్నపు వేయాలని చెప్తుంది. సన్నపులో కూడా 8 రకాలు చెప్తుంది. ఆ 8 రకాలతో పాటు దొడ్డు అసలు వేయకమని చెప్తుంది. వేస్తే మేము కొనమని చెప్తుంది. అసలు ఏ రకంగానూ వరి వేయద్దని చెప్తుంది. అసలు ఈ ప్రాబ్లం ఏంది? ఇది ప్రాబ్లం రైతులదా లేకపోతే గవర్నమెంట్దా, వ్యవస్థదా? అసలు ఎందుకు రైతులు అంత వద్దన్నా రైతులు వరి ఎందుకు వేస్తుర్రు? గవర్నమెంట్ ఏమో ఎందుకు వేయద్దని చెప్తుంది. దీని పూర్తి వీడియో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వరి సాగు అయితే లాభమా నష్టమా, అసలు ఎందుకు గవర్నమెంట్ వద్దని చెప్తుంది, దీనికి ఇప్పుడు ఈసారి పర్టికులర్గా వద్దని చెప్పడానికి కారణం ఏంది, ఫుల్ రీజన్స్ తోటి మనం అసలు దీన్ని కాకపోతే వరి కాకపోతే మనం ఏం చేస్తే బాగుంటుంది, దీనికి ప్రత్యామ్నాయాలు ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది, ఫుల్ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం స్పష్టంగా ఏం చెప్తుందంటే వరి సాగు అయితే తగ్గించమని చెప్తుంది. సాధ్యమైతే తగ్గించండి, కానీ రైతులు మాత్రం వాళ్ళు చెప్పినా కూడా కంపల్సరీ వాళ్ళు మాత్రం వరి వేస్తున్నారు. ఇది ఎందుకు జరుగుతుంది, రైతులు తప్పు చేస్తున్నారు, సమస్య ఎక్కడ ఉంది, ఈ ఫుల్ వీడియోలో మనం తెలుసుకుందాం. మెయిన్ అసలు దీనికి కరెక్ట్ రీజన్ వచ్చేస్తే ప్రస్తుతం మనం దేశంలో మన నేషనల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఒకటే చెప్తుంది వరి వేద్దని. ఎందుకంటే దీనికి వరికి నీళ్ళు ఎక్కువ పడతాయి. సో ఆల్రెడీ కరువు వచ్చేటట్టు ఉంది. సో నీటి కొరత ఎక్కువ ఉంటట్టుంది. అందుకని వరి వేద్దని ఒక రీజన్ చెప్తుంది. వరి పంటకు ఎక్కువ నీళ్ళు అవసరం అన్నిటికంటే కూడా. మళ్ళీ ఇంకోటి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే డైవర్సిఫికేషన్, ఎందుకంటే పంట మార్పిడి చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎక్కడ చూసినా సరే మీకు ఒక 90 to 95% వరకు ఈ పంటల్లో వరి, మొక్కజొన్న, పత్తి ఈ 3 మినహాయిస్తే ఏం కనబడదు మీకు. అదే కూరగాయలకు వచ్చేస్తే మీకు మిర్చి, టమాటా ఈ 2 ఎక్కువ కనబడతాయి. ఇప్పుడు మనకు అదే రకంగా చూస్తే పప్పులు కానీ, నూనె గింజలు కానీ, మిల్లెట్స్ కానీ, సజ్జలు, రాగులు అటువంటి ఏం వేస్తలేదు. ఇప్పుడు నూనె గింజలు వచ్చేస్తే ఓన్లీ ఒక సన్ఫ్లవర్ ఒకటి కనబడుతుంది మనకి, ఇంకేది కూడా వేస్తలేరు. అందుకనే అవన్నీ మనం దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. దాంతోపాటు ఇవన్నీ తక్కువైపోతున్నాయి. రేపు ఎట్లుంటుందంటే మనకు ఇప్పుడు మన దగ్గర వరి వేస్తారు కాబట్టి ఆటోమేటిక్గా వరికి సంబంధించిన తింటుంటారు కూడా జనాలు, కూడా కన్జ్యూమ్ ఎక్కువ చేస్తారు కాబట్టి ఈ జనాల్లో కూడా పోషకాహార లోపం వస్తుంది. ఆ రకంగా ఇప్పుడు మళ్ళీ మిగిలిన వాటి రేట్లు, పప్పులు కానీ, నూనె గింజలు కానీ, మిల్లెట్స్ కానీ, వాటి రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి. ఆ రకంగా కూడా గవర్నమెంట్ ఇది వద్దని చెప్తుంది. కానీ రైతులైతే ఇప్పుడు వరి మీద ఎక్కువ డిపెండ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి వరి ఒక్కటే తెలుసు. ఇప్పుడు దానికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే వరికి ఎంఎస్పి ఉంటుంది, మినిమం సపోర్టింగ్ ప్రైస్. వేరే దానికి అట్లా ఉంటుందా అంటే దానికి మళ్ళీ ఇప్పుడు వరికి ప్రతి ఊళ్ళో కూడా ఒక వరికి ప్రతి ఊళ్ళో మార్కెట్ రెడీ చేసిర్రు. కానీ ఇప్పుడు మక్కలకు కూడా కొంచెం దగ్గరికైనా కొంచెం దూరమైన వెళ్ళచ్చు. లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు ఇప్పుడు ఆ కోళ్ళ ఫారం కావచ్చు, లేకపోతే వ్యాపారస్తులు కానీ డైరెక్ట్ వచ్చి కొంత తీసుకుంటారు. ఆ రకంగా మక్కని ఎంకరేజ్ చేస్తారు. పత్తి కూడా ఎప్పటి నుంచో అలవాటు ఉన్నారు. ఈ 3 తప్ప మిగతా ఎందుకు వేస్తలేరంటే ఇప్పుడు మీరు సరే నేను టమాటా, జనాలంతా ఒక కూరగాయల సైడ్ వెళ్ళి టమాటా కాకపోతే, వంకాయ కాకపోతే, ఇంకా బీరకాయలు, సొరకాయలు దేనికి కూడా కరెక్ట్ మాకు ఆ 10 రూపాయలు 20 రూపాయలు కిలో కింద చొప్పున కొంటామని గవర్నమెంట్ చెప్పకపోవడం వల్ల ఏంటంటే ఏదైతే ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుందో దానికి వెళ్తారు. ఇప్పుడు మీరు కూరగాయలకు వెళ్ళినా అనుకో చాలా ఖర్చులు ఉంటాయి. దాంతోపాటు మనకు పురుగు మందులు కొట్టాల్సి వస్తుంది, స్ప్రేలు చాలాసార్లు కొట్టాల్సి ఉంటుంది, ప్రతిసారి వాళ్ళని పిలవాలి, లేకపోతే ఖర్చు ఎక్కువ వస్తుంది. ఈ రీజన్కి చాలామంది ఏంటంటే వరికి వెళ్ళిపోతున్నారు. దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు వరికి డైరెక్ట్ నీళ్ళు డైరెక్ట్ వాటర్ ఇచ్చేస్తే ఆ పారుకుంటే వెళ్ళిపోతుంది. వాటర్ ఎక్కువ ఖర్చు అవుతున్నాయి అయ్యదని రైతే కాదు ఎవరు ఆలోచించారు. ఎందుకంటే వాళ్ళకు ఒకసారి 2 సార్లు చూస్తారు. ఏదైనా ఏంటంటే ఇప్పుడు కొత్తగా ట్రై చేస్తారు, కూరగాయల పంటలు వేస్తారు, దానికి ప్రభుత్వం నుంచి కూడా సబ్సిడీలు వస్తలేవు. మన స్ప్రింక్లర్స్ కానీ, డ్రిప్ కానీ సబ్సిడీ ఇవ్వకపోవడం వల్ల ఏంది, వాళ్ళు ఉన్న ప్లేస్ మొత్తం అచ్చగట్టే. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏంటంటే జరిగేది ఏంటంటే నేను మెయిన్ చూస్తుంది ఏంటంటే అందరు అచ్చగట్టేసి ఎగుడు దిగుడున్న నెలంతా వరికి సెట్ అయ్యేటట్టు సమానం చేసుకున్నారు. ఆటోమేటిక్గా నీళ్ళు వాటెట్ చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు సడన్గా వరికి వద్దంటే కూడా ఎటు వెళ్ళలేని పోయినాయి. ఎందుకంటే వరి ఒక్కదానికే సూటబుల్ అయిద్దన్నట్టు అయిపోయింది. ఇప్పుడు మీరు వేరే ఏ దేశం కూడా వానలు ఎక్కువ వచ్చినాయి అనుకో, ఆ నీళ్లు జాల్ లాంటివి పట్టేసి నీళ్లు అందులో దిగబడిపోయి ఏమైనా వేరే మక్క లాంటిది వేసినా, లేకపోతే మీరు కూరగాయల పంటలు వేసినా కూడా చనిపోతాయి, వేరుకులు రోగాలు వస్తాయి. వరికి అయితే వాటర్లో ఉండదు కాబట్టి ఏం కదా అది. ఆ రకం కూడా చాలా మంది వరి వేస్తున్నారు. ఇప్పుడు ఇది గవర్నమెంట్ కొంటుంది, వేరే ఏది కొంటలేదు. ఇప్పుడు ఆ రకం కూడా గవర్నమెంట్ వీళ్ళకి భరోసా ఇస్తే లేదు మేము కొంటాం. ఇప్పుడు వరి ప్లేస్లో, మార్కెట్ ప్లేస్లో మేము ప్రతిదీ మీరు సజ్జలు వేస్తారా, రాగులు వేస్తారా, కందులు వేస్తారా, లేకపోతే కూరగాయల పంటల్లో కూడా మీరు టమాటాలు నడుతుంది. ఒక్కసారి వేద్దామని చూస్తే కూడా దానికి భారీ ఖర్చు వస్తుంది, పురుగు మందులు ఉంటుంది, దానికి ఎప్పటికీ దానికి ఒక ప్రాబ్లం ఉంటుంది. దానికి తగ్గట్టు మళ్ళీ సాసులా లేకపోతే దానికి జామ్ తయారు చేసి కానీ అటువంటి మన దగ్గరనే పెడితే దానికి తగ్గట్టు జనాలు కూడా అటు సైడ్ వెళ్ళే ప్రయత్నం చేస్తారు. లేదు కొందరు హార్టికల్చర్ సైడ్ వెళ్దామనుకో, ఇప్పుడు పండ్ల తోటలకు వెళ్దామన్నా కూడా దానికి పర్టికులర్ రేట్ ఉంటుందని నమ్మకం లేదు. ఇప్పుడు మామిడే ఉంది, చాలామంది మామిడి చేసేస్తారు. ఎందుకు కాస్తలేదు అసలు మామిడికి ఈ రోజులు, ఇంకా రేపు అసలు మొత్తానికి కాదని సిచ్యువేషన్కి వచ్చారు. దానికి కొత్తగా రోగాలు వస్తున్నాయి. తేనె మంచి పురుగు కానీ అసలు పూతనే నిలవట్లేదు.
గీకుడు పురుగులను వస్తున్నాయి, పిందెనే కొట్టేస్తున్నాయి మొత్తం. ఆ రకం కూడా దాన్ని అసలు గవర్నమెంట్ దానికి చర్య తీసుకుంటే, ఆ రకం కూడా గవర్నమెంట్ చర్యలు తీసుకుంటే ఇప్పుడు దానికి సంబంధించిన మందులు కానీ కరెక్ట్ చెప్తే 1-2 సార్లు పిచికారీ చేస్తారు. మామిడి రైతులని నేను చూస్తున్నా 14 సార్లు స్ప్రే చేస్తారు. ఎంత 1 నెల నుంచి 2 నెలల గ్యాప్ని 14 సార్లు స్ప్రే చేస్తారు. అంటే రోజు 3-4 రోజులకు ఒకసారి స్ప్రే యావరేజ్గా అంత స్ప్రే చేస్తే అసలు ఆ పురుగు మందులు ఎక్కడి అంత ఖర్చు వాళ్ళు భరిస్తారు. పోనీ అంత వచ్చిన పంట వస్తా అంటే ఆ టైంకి రేట్ ఉంటుంది అంటే అది ఉండదు. సో ఇది కూడా ప్రాబ్లం ఉంది. ఏంటంటే రెగ్యులర్గా ఏదైనా కొంత రేట్ ఉందంటేనే ఫిక్స్డ్. ఇప్పుడు వరి ఏంటంటే ఎవ్రీ టైం మనకు 2000, 2200, 2400 ఒక కొంత వేస్తున్నారు. లేకపోతే ఏదో పండుతుంది, వాళ్ళు వేరే వర్క్ చేసుకుని కొంత జాబ్ చేసుకుంటారు. అసలు కూడా వరి లాంటివి వండించుకొని వరేస్తారు, నీళ్ళు పెట్టుకుంటారు. దానికి పెద్ద పురుగు మందుల పెద్ద ఎఫెక్ట్ ఉండదు, ఎంతో కొంత వండుతున్న ఉద్దేశం కాదు. వరికి నిజానికి పెద్ద లాభమే ఉండదు. కాకపోతే జనాలు ఏంటంటే నా సజెషన్ ఏంటంటే వరి బంద్ చేసుకోమని చెప్తా. కాకపోతే దానికి పెద్ద మనీ ఏం రావు. అయినా కూడా జనాలు ఎందుకున్నారంటే దీని రీజన్స్ ఇవి. గవర్నమెంట్ అన్నిటికీ అట్లా లేదు, ఖచ్చితమైన మార్కెట్ ఉంది, దీనికి వేరే దానికి లేదు. ఇప్పుడు మళ్ళీ వరికి ఏంటంటే రిస్క్ తక్కువ. వరి చాలా మంది మన చిన్న పని చూస్తున్నాం, ఏంది ఏమున్నా లేకపోయినా కొత్తగా వచ్చినప్పుడు కూడా వరి వేస్తాడు. అన్ని దానికి మిషనరీ అందుబాటులో ఉంటుంది. మెయిన్ ఏంటంటే వరి నారు వాళ్ళే వస్తారు, నాటు వాళ్ళే వేసిపోతారు. మిషనరీ కాకపోతే వేరే లేబర్ అయినా వేసిపోతారు. జస్ట్ మందు కూడా వాళ్ళే చల్లుతారు. స్ప్రే 1-2 సార్లు స్ప్రే కొట్టే ఉన్న కొడతారు, మందు కొట్టే ఉన్న కొడతారు. ఫైనల్గా కోత టైం, హార్వెస్టింగ్ టైం కూడా వాళ్ళే మిషనరీ వేసిపోతుంది. కాబట్టి వరికి అది బెనిఫిట్ ఉంది. ఇది మళ్ళీ ఏంటంటే అందరికీ తెలిసిన పంట ఏంటంటే వరి అనే ఫిక్సేషన్కి వెళ్ళిపోయారు. మళ్ళీ నీళ్ళు ఎక్కువ మాత్రం ఇది చాలా ఈజీ. ఇప్పుడు మిగిలిన ఉందనుకో మనకి వేరే ఉంటుంది. మన దగ్గర చూడు, మన ఏపీ తెలంగాణలో ఏంటంటే వాటర్ ఫెసిలిటీ మంచిగా ఉంటుంది కాబట్టి అందరూ ఆటోమేటిక్గా కాలువలు నీళ్ళు ఉన్నాక ఆటోమేటిక్గా వాటర్ వాళ్ళకు షార్టేజ్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. రేపు నీకు ఇప్పుడు వచ్చినట్టు ఎల్నినో కానీ ఇంకేమైనా సిచ్యువేషన్ వచ్చినా కూడా వాళ్ళు చేంజ్ కమ్మంటే కాలేరు. జనాలు ఇప్పుడు ఒక్కసారి అలవాటు అయిపోయినాక అది మారడం కష్టం. ఇప్పుడు నేను మళ్ళీ ఇంతమంది చెప్పినట్టు మార్కెట్ అన్సెట్ ఏంటి, ఇప్పుడు మార్కెట్ అన్స్టేబుల్ ఉంటుంది. ఏంటంటే పప్పులు కానీ, ఇప్పుడు నేను రాగులు, సజ్జలు, ఆయిల్ మిల్, ఇప్పుడు పొద్దుడు అటువంటి నువ్వులు కానీ ఏం ట్రై చేసినా రేట్లు ఇవ్వాలన్నట్టు రేపు ఉంటుంది. ఇప్పుడు మనం పల్లి కానీ పల్లి అనంతపూర్ అటు సైడ్ పల్లి వేస్తారు, వాళ్ళు అమ్మే టైం వరకు 40-50 రూపాయలు ఉంటుంది. మళ్ళీ లాస్ట్కు అయిపోయినాక కొన్ని రోజుల వరకు అది 80, 90, 100కి వస్తుంది. ఈ ఫ్లక్చుయేషన్ ఉండేసరికి ఎవ్వరు కూడా వేద్దామంటే భయపడుతున్నారు. అక్కడ కాకపోతే ఇంకో దగ్గర నేయచ్చు కదా. ఎందుకేరంటే ఇదే ప్రాబ్లం, దాని రేట్లు కరెక్ట్ ఉండవు. కొనేటోళ్ళు కూడా తక్కువ, ఎవరు కొంటారు ఎక్కడ కొంటారు అని రిస్క్. ఇప్పుడు టైంకు మనం వరికి అయితే ఫిక్స్డ్ రేట్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు మార్కెట్ యార్డ్ తీసుకోమంటారు, ఈ నామ్లో పెడతారు. ఈ నామ్లో ఏంటంటే నీకు సడన్గా ఒకటి వచ్చి నేను దానికి 50,000కు 10,000కు క్వింటల్ ఉండేది కాస్త వాడు సడన్గా అర్రాస్ వాడి లేకపోతే దాంట్లో అది ఎంత కోటి తక్కువ కోటి వేసినా సరే 4-5 వేల కోటి వేసినా సరే ఎవ్వరు ఇవ్వలే, వాళ్ళే వేసినప్పుడు అట్లే తీసుకోవాల్సి వస్తుందని ఇస్తారు. ఒకసారి మా సిచ్యువేషన్ అట్లయింది. మేము తీసుకెళ్ళినాం, ఆడ సడన్గా ఎవ్వరు ఆ టైంకి లేరు, మార్కెట్లో ఒకడే ఉండి వాడే ఓకే కర్రాస్ కోటి వేసి ఒక రేట్ ఫిక్స్ చేసిండు. మార్కెట్ రేట్ కానీ చాలా తక్కువ తీసుకున్నాడు. మేము రిటర్న్ తీసుకురాలేని పొజిషను, ఆటోమేటిక్గా వాళ్ళకే ఓకే అయిపోయింది. ఇంకా ఉందంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ పథకాలు కూడా వరికి ఫేవర్గానే ఉన్నాయి. ఎట్లా అంటే ఇప్పుడు ఉచిత విద్యుత్ ఇస్తుర్రు, సబ్సిడీలు ఇస్తుర్రు, ప్రొక్యూర్మెంట్ అక్కడనే పోయి వాళ్ళే తీసుకుంటారు. అన్ని రకాలు ఉండేసరికి ఏంటంటే ఆటోమేటిక్గా అందరూ వరికే షిఫ్ట్ అయిపోయి ఇప్పుడు ఇండైరెక్ట్ ఎట్లుంటుంది, వరికే బెనిఫిట్ ఉంటట్టుంది. వేరేది ఏంటంటే ఇప్పుడు నీకు వేరే దానికి ఇట్లా లేదు కాబట్టి దానికి ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు వాళ్ళు. ఇప్పుడు ఇన్స్టాంట్గా డబ్బు వస్తుంది. మళ్ళీ ఇప్పుడు వరి ఏంటంటే వేసినామా తొందరగా కోసేసినా కొన్ని రోజుల మనీ పడితే అని ఫిక్స్డ్ ఉంటుంది. ఇతర పంటలు ఏంటంటే ఇప్పుడు నువ్వు టైంకు ఇక్కడ తీసుకుపోవాలి, ఇక్కడ అమ్ముకోవాలి, ఏది కొంచెం మిస్ అయినా ఇప్పుడు అయిపోయింది కానీ ఇప్పుడు మార్కెట్ కాదు, ఈ టైంకి తీసుకొస్తుండదు, ఇట్లా వేరు ఉంటుంది దానికి. అందుకనే చాలామంది వరికి వెళ్ళిపోయారు. ఇంకోటి ఏంటంటే దీనికి తెగుళ్ళ పెడితే తక్కువ. ఇప్పుడు దీనికి ఏంటంటే వేరే వాటికి కోతులు, పందులు, పిట్టలు, లేకపోతే వేరే ఏదో అడవి జంతువులతో ఎఫెక్ట్ ఉంటుంది, లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదే వరికి అట్లా ఉండదు. డైరెక్ట్ కోతులు అటువంటి వాటికే చీదర పెడితే లేకపోతే పందులు తక్కువ వస్తాయి. పక్కకు మొక్కజొన్న లేకపోతే కూరగాయ పంట ఉన్నప్పుడు పందులు అటువంటి అటే వెళ్ళిపోతాయి. అడవి పందుల బెడద గురించి చెప్తాను. ఏ అడవి జంతువులైనా సరే ఇదే ప్రాబ్లం. వరికి అంటే వేరే దానికి వెళ్ళే ప్రయత్నం చేస్తాయి. మళ్ళీ వరికి గొలుసు అయిందా నీకు 1-2 సార్లు వచ్చినట్టు కోసేస్తే అయిపోతుంది. మిగిలిన దానికి డైలీ మనం కూరగాయలు అయింది అనుకో రోజు తెంపుతుండాలి, రోజు దానికి కావాలి ఉండాలి. ఇదొక ప్రాబ్లం. ఇప్పుడు మనం ఇంకా ఇప్పుడు వరి సాగు చేస్తే వచ్చే ప్రాబ్లమ్స్ ఏందో చెప్తున్నా. నీళ్లు లేవు అనుకో, నీళ్లు ఆటోమేటిక్గా నీ వరి సాగేయడం వల్ల నీళ్ళు అనేది అయిపోతాయి. ఇప్పుడు నువ్వు ఇదే వరితోటి హార్టికల్చర్లో మామిడి, సపోటా, జామ, బొప్పాయి, అరటి ఇటువంటి ఎన్నో పండించవచ్చు. చెరుకు కాదు కానీ ఆ ఆయిల్ ఫామ్ లాంటివి కొంచెం ఎక్కువ వాటర్ పడతాయి కావచ్చు, కానీ చాలా వరకు ఆ వాటర్ తక్కువ వాటితో ఎన్నో పండించుకోవచ్చు. మునగ లాంటివి, కూరగాయ తోటలు కూడా డ్రిప్ తోటి చాలా పండించచ్చు. కాబట్టి గవర్నమెంట్ కూడా సబ్సిడీ ఇవ్వాలి, డ్రిప్ లాంటివి ఇస్తున్నారు. అప్పట్లో మనకు
90% ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఐటీ అని లేకపోతే ఇంకా వేరే జిఎస్టీ ట్యాక్స్ అని అవి పడేసరికి కొందరు మనకు సెట్ కాదనే పొజిషన్కి వెళ్ళిపోయారు. ఇది కూడా గవర్నమెంట్ కొంచెం అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే వాటర్ ఎక్కువ వాడడం వల్ల ఆటోమేటిక్గా భూమిలో వాటర్ అయిపోతాయి. రేపు మళ్ళీ ఇంకోటి ఏంటంటే నేల కూడా నాణ్యత కోల్పోతుంది. రేపు ఎట్లుంటుందంటే నువ్వు వరి వేసినావు అనుకో, ఉన్న భూమిలో ఉన్న పోషకాలన్నీ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. మనం రసాయన ఎరువులు ఎన్ని ఇచ్చినా కానీ భూమిలో ఉన్న కర్బన శాతం మిస్ అయిపోతే కరెక్ట్ భూమి దాని క్వాలిటీ కోల్పోతుంది. రేపు ఏం పంటలు వేసినా ప్రాబ్లం అవుతుంది. అందుకే గవర్నమెంట్ కూడా వరి వేయొద్దని చెప్తుంది. ఎందుకంటే ఆటోమేటిక్గా తెలిసిపోయింది గవర్నమెంట్ ఏదైనా ఒక పంట ఎక్కువగా వేస్తే ఆటోమేటిక్గా అది అనర్థమే. అందుకనే గవర్నమెంట్ ఇది అంటుంది. మళ్ళీ ఏంటంటే ప్రతిసారి ఎంఎస్పీ కొనుగోలు చేసి ఇప్పుడు స్టోరేజ్ ఇంతమంది ఇన్ని వడ్లేసిర్రు, ఇంత వరి వండిస్తుర్రు, ఇది ఎక్కడ పెట్టాలని గవర్నమెంట్ పెద్ద ప్రాబ్లం, స్టోరేజ్ సమస్య. ఇదొకటి. ఇప్పుడు మన ఒక ఊరినే దాదాపు ఒక మండలానికి ఒక జిల్లాకు సంబంధించి సరిపడా వడ్లు వండిస్తుర్రు. సో ఇది అంతా ఎటుపోతే ఒక సంవత్సరానికి ఎంతో వండిస్తుర్రు. ఇదంతా ప్రాబ్లం ఉందని అందుకనే గవర్నమెంట్ వద్దని చెప్తుంది. నెక్స్ట్ వచ్చేస్తే ఎంత అవసరం ఉందో అంతకంటే చాలా ఎక్కువ వండిస్తుంది. డిమాండ్ కంటే సప్లై ఎక్కువ ఉంది. ఇది కూడా గవర్నమెంట్ వద్దని చెప్పనీకి. ఇంకోటి ఏంటంటే దీనికి మన పర్టికులర్ దీనికి సొల్యూషన్స్ ఏంటంటే రైతులు వేరే పంటలకు మారాలి. ఇప్పుడు మీరు కొందరు హార్టికల్చర్ పంటలకు వెళ్ళొచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ పామాయిల్ ఎంకరేజ్ చేస్తుంది. ఎందుకంటే పామాయిల్ మన దగ్గర కాకపోతే మీరు వాటర్ ఎక్కువ వాటర్ దానికి పడతాయి. దాంతోపాటు వేరే దగ్గరికి తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు పామాయిల్ వేరే దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఆ రకం కూడా గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది. కాకపోతే ఏంటంటే కొన్ని పంటలకు గవర్నమెంట్ అన్నిటికీ ఫిక్స్డ్ ప్రైస్ పెడుతుంది. ఫిక్స్డ్ ప్రైస్ పెడితే ఆటోమేటిక్గా జనాలు మారుతుంటారు. కానీ అట్లా మారడానికి కాలం ఇది ఇట్నే ఉంటుంది. ఇప్పుడు మనం అవి కాకుండా కూడా పప్పులు, నూనె గింజలు, మిల్లెట్స్ అటు సైడ్ వెళ్తే కూడా బాగుంటుంది. పప్పులు, పెసర్లు, కందులు, మినుములు, మళ్ళీ వేరుశనగ, పొద్దురుడు, నువ్వులు అటు సైడ్ వెళ్తే కూడా బాగుంటుంది. జొన్న, సజ్జ, ఇంకా కొన్ని అటు సైడ్ వెళ్తే జర అన్ని బ్యాలెన్స్ అయ్యేసరికి కొంచెం రేట్లు సెట్ అవుతుంటాయి అన్నట్టు. ఇదే ఎంఎస్పీ అన్ని పంటలకు ఇస్తే రైతులకు కూడా నమ్మకం వస్తుంది. ఎందుకు మనం ఇట్లా ఇస్తలేదు గవర్నమెంట్ అని వాళ్ళు ఎవరు ఆలోచించారు. ఒకటే ఏంటంటే జస్ట్ ఎంఎస్పీ దానికే ఉంది, అదే కొంటారు కాబట్టి మేము అటే వెళ్దామనే ఫిక్సేషన్ వెళ్ళిపోతారు. సో మ్యాక్సిమం గవర్నమెంట్ కూడా ఆ రకంగా ఇస్తే మార్కెట్ గ్యారంటీ ఇచ్చింది అనుకో, ఏ పంటకైనా జనాలు వెళ్ళడానికి వాళ్ళకి ప్రాబ్లమే ఉండదు. కాకపోతే ఇంకోటి ఏంటంటే హైబ్రిడ్ రకాలు అన్నింటిలో అస్సలేవు. ఇప్పుడు మీరు జొన్నలు, రాగులు, సజ్జలు ఇటువంటి హైబ్రిడ్ లేదు. ఎందుకు వెళ్తారు జనాలు? తక్కువ పంటవండి, ఎంత కష్టం చేసి అంది చేసి ఇది చేసి వేరే రైతులు మంచి లాభాలు పొందంగా వీళ్ళు ఎందుకు ఇది వెళ్ళాలనుకుంటారు? ఇంకోటి ఏంటంటే కొందరు రైతులు కాంట్రాక్టర్గా ఇప్పుడు 4-5 రైతులు కలిపి ఒక పంట వేసుకుంటే దానికి వాళ్ళు అమ్ముకోనికి కూడా యూజ్ ఉంటుంది, మంచి ఫెసిలిటీస్ ఉంటుంది. దాంతోపాటు ఎఫ్పిఓలు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఉంటుంది, మీకు తెలిసి ఉంటుంది. మన ఊళ్ళల్లో ఇప్పుడు ప్రతి దగ్గర ఎఫ్పిఓలు ఉన్నాయి. దాని నుంచి అమ్ముకుంటే కూడా మీకు దాని తగ్గట్టు ఉంటుంది. ఇప్పుడు ఇదే మీరు ఉల్వల్ లాంటివి చూడండి, దానికి ఎక్కువ ఖర్చు ఉండదు, దానికి వాటర్ అవసరం ఉండే ఏముండే. కాకపోతే మీరు కొనాలంటే చూడు అది 100 రూపాయల కిలో ఉంటుంది. ఏంది ఇదంటే అట్లే గవర్నమెంట్ ఇప్పుడు మార్కెట్ అట్లా తయారైంది. ఎందుకంటే ఒకప్పుడు మనకి 20-30 రూపాయలకు కూడా అయ్యిండే. కానీ ఇప్పుడు ఏం మారిపోయిందంటే అందరూ వరికి వెళ్ళిపోయారు. ఆటోమేటిక్ ఇటువంటి కొనేసుకొని డైరెక్ట్ ఎంత అవసరం ఉందో అంత కొనుక్కొచ్చుకుంటారు. ఇది మార్కెట్ సమతౌల్యతను దెబ్బతీస్తుంది. రేపు మనకి ఏమైందంటే అన్ని పంటలపై ఎఫెక్ట్ పడుతుంది. రేపు ఇప్పుడు మన కందులు, మినుములు, బొబ్బర్లు ఇటువంటివి ఏంటంటే భూమిలో నైట్రోజన్ని డెవలప్ చేస్తుంది. మన అప్పట్లో ఎట్లా చేస్తారు, వరి వేసినా నెక్స్ట్ పంటకు అదే ఇప్పుడు అట్లా వేస్తలేరు. దీనివల్ల పెద్ద ప్రాబ్లం అవుతుంది. రేపు అయితే ఇంకా కష్టం అవుతుంది. అందుకని గవర్నమెంట్ ఇది ఎంకరేజ్ చేస్తలేదు, వరిని అర్థం చెప్తుందంట. ఆ రకం కూడా మనం అర్థం చేసుకోవాలి. ఒకటి కొత్త పంటలపై గవర్నమెంట్ ఇంకోటి కొత్త పంటలు ఏమంటుంది, కానీ ఆ కొత్త పంటలు ఏది లాభం ఉంది, ఎంత ట్రైనింగ్ ఇవ్వాలి, వీళ్ళకి ఎట్టెట్టుంటుంది, దీని మీద అవగాహన ఇస్తే కూడా వాళ్ళు కూడా మారుతుంటారు. జనాలు మారడానికి ఏంటంటే ఇంకోటి ఆ రకంగా ఉంటుంది. గవర్నమెంట్ కూడా కొంచెం అవేర్నెస్ అందరికీ కలిగిస్తే దాని తగ్గట్టు మారుతారు. లేదు వరేద్దని ఒక స్టేట్మెంట్ కానీ వీడియోలో కానీ మన ఛానల్లో కానీ ఇప్పుడు మన టీవీ ప్రోగ్రామ్స్లో కానీ చెప్పేస్తే సరిపోదు కదా. ఇంకోటి డ్రిప్ కానీ వాన నీళ్ళను కరెక్ట్ హ్యాండిల్ చేస్తారు కానీ ఇవన్నీ చెప్పేసి ఉంటే నీళ్ళకు కొంచెం ప్రాబ్లం తగ్గుతుంది. ఇదొకటి. నెక్స్ట్ ఏంటంటే సబ్సిడీని అన్ని పంటలకి ఇవ్వాలి. వరికి దానికే ఇచ్చేసి మిగిలిన దానికి ఇవ్వకపోతే ఏంటంటే వాళ్ళు ఎంత మనం ఏం చెప్పినా ఇవ్వలేను. ఫైనల్ చెప్పేందంటే రైతులది కూడా ఏం తప్పలేదు, గవర్నమెంట్ కూడా తప్పు ఉంది. వాళ్ళు కూడా సేఫ్గా చూసుకుందాం అనుకుంటారు కదా, వేరే వాళ్ళ ఎందుకు రిస్క్ తీసుకుందాం అనుకుంటారు. నువ్వే ఇవ్వలేనా కానీ రిస్క్కి వెళ్దాం అనుకోరు. ఎస్పెషల్లీ రైతుల దగ్గర పెట్టుబడులు తక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు అసలు రిస్క్ తీసుకుందాం అనుకోరు. ఇదొకటి మెయిన్ సమస్య. మన దగ్గరనే కాదు, గవర్నమెంట్ దగ్గర కూడా ఉంది. వాళ్ళు కూడా కొంచెం దీని అవేర్నెస్ రైతులకు కల్పిస్తే దాని తగ్గట్టు మారుతుంటారు. రైతులకు కాన్ఫిడెన్స్ వస్తే ఓకే ఈ పంట వేసినా కూడా బాగానే ఉంటుంది అనిపిస్తే ఆటోమేటిక్గా మారుతుంది. ఇప్పుడు ఆయిల్ ఫామ్ మీద సబ్సిడీలు ఇస్తుంది, అన్ని పంటల మీద అట్లా ఇచ్చుకుంటూ పోతే ఆటోమేటిక్గా జనాలు కూడా దాని సైడ్ మళ్ళీపోతారు. ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. దీని మీద మీకేమనిపించింది? ఈ టాపిక్ మీద వరి ఎందుకు గవర్నమెంట్ వరి వద్దంటుంది, మీకేమనిపిస్తుంది? గవర్నమెంట్ వరి వేయడం కరెక్టా, వద్దడం కరెక్టా? మీరేం పంట ఇస్తున్నారు? గవర్నమెంట్ నుంచి ఏమేమి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఇవన్నీ మీ ఒపీనియన్స్ కింద కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.
ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.